రోజులాగానే నేను లేటెస్ట్ టెక్న్యూస్ టెక్న్యూస్ ఎపిసోడ్ 498తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. సో మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ అనేవి ఎలా రావటం ఇష్టం? సో ప్రతి నెలకు ఒకసారి రావాలా, లేదన్నట్లయితే 3 నెలలకు ఒకసారి, లేదా 6 నెలలకు ఒకసారి, లేదా బగ్స్ ఉన్నప్పుడు రావాలా అని చెప్పి నేను అడగడం జరిగితే నెలకు ఒకసారి అని చెప్పి 55%, 3 నెలలకు ఒకసారి అయితే సరిపోతుందని 15%, ఇక 6 మంత్స్కి ఒక్కసారి అని చెప్పి 7%, ఇక బగ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది టైం ఫ్రేమ్ లేకుండా వీళ్ళు ఓఎస్ అప్డేట్స్ రిలీజ్ చేస్తే బాగుంటుందని 24% ఆఫ్ ద యూజర్స్ అభిప్రాయపడడం జరిగింది. నన్ను అడిగితే కనుక బగ్స్ ఉన్నప్పుడు రిలీజ్ చేయడం, సో ఎవ్రీ మంత్ మేము ఒక సెక్యూరిటీ ప్యాచ్ని రిలీజ్ చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అఫ్కోర్స్ రిలీజ్ చేసినా కానీ పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకుండా జస్ట్ ఓఎస్ని డ్రాప్ చేయడం కూడా కరెక్ట్ ప్రొసీజర్ కాదని నా అభిప్రాయం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సో మీరు రెగ్యులర్గా ఇవాళ రేపు కంపెనీస్ అన్నీ కూడా యూఎస్బీ టైప్ సి పోర్ట్ని మనకి ప్రయారిటీ కింద ఇస్తుంది. 3.5 ఆడియో జాక్ని అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది డ్యూ టు కాజ్ ఆఫ్ లోపల ఉన్నటువంటి స్పేస్ కోసం, కాంపాక్ట్ కాంపోనెంట్స్ కోసం. సో మీకు రెగ్యులర్గా అంటే మీరు మ్యూజిక్ వింటూనే ఉంటారు, 3.5 ఆడియో జాక్ బెటర్ ఉంటుందా, లేదా యూఎస్బీ టైప్ సి ద్వారా యూస్ చేస్తుంటారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి రిజల్ట్ని రేపటి టెక్న్యూస్లో చూసేద్దాం. మొదటి నుంచి మనకు మీడియాటెక్ నుంచి మీడియాటెక్ అతి త్వరలో మన ముందుకి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ని తీసుకొని రాబోతుంది. సో మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి మనకి ఎంట్రీ లెవెల్ అలాగే మిడ్ రేంజ్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్స్లో ఎక్కువగా యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రీవియస్లీ ఉన్నటువంటి 7 సిరీస్ 720U ఏదో ప్రాసెసర్ ఉంది, ఆ ప్రాసెసర్ కన్నా డౌన్ గ్రేడెడ్ వేరియంట్ కింద దీన్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. కానీ దీని యాంటీ2 స్కోర్స్ అయితే చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ మనకి ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కేటగిరీకి సంబంధించినటువంటి యాంటీ2 స్కోర్ అవుట్పుట్స్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి మనకి 6 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేయబోతున్నారంట. మాలిక్ సంబంధించినటువంటి G77 GPU, ప్రముఖ లీకర్ అయినటువంటి డిజిటల్ చాట్ స్టేషన్ అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి కోడ్ నేమ్ని కూడా రివీల్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి MT689X అన్నారు. సో ఎక్స్ దగ్గర మనకి ఏదో ఒక నెంబర్ అయితే అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళు ఇచ్చినటువంటి యాంటీ2 స్కోర్స్ని బేస్ చేసుకొని చూసారన్నట్లయితే ఇది 865కి 865+కి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది. మరి దీన్ని మిడ్ రేంజ్లో ఎలా తేబోతున్నారు అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఎనీవే మీడియాటెక్ వెరీ గుడ్ మూవ్ అని నా అభిప్రాయం. నెక్స్ట్ రూపంలో మనకు OnePlus నుంచి OnePlus Nordలో మరొక మొబైల్ ఫోన్ని అతి త్వరలో మనం చూడబోతున్నాం. దీని పేరు వచ్చేటప్పటికి OnePlus Nord SE. సో దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765 5G ప్రాసెసర్ని మనం చూడబోతున్నాం. అంటే ఏదైతే మనం ఇప్పుడు నార్డ్లో చూసామో అదే ప్రాసెసర్ని. అండ్ దీంట్లో మనకి AMOLED డిస్ప్లేతో పాటు దీంట్లో మేబీ వీళ్ళు 90 Hz రిఫ్రెష్ రేట్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. మేబీ SE అంటున్నారు కాబట్టి మేబీ ఇది 60 Hz కింద డౌన్గ్రేడ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన లేదు. అండ్ దీంతో పాటుగా దీంట్లో 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట, డ్యూయల్ సెల్ బ్యాటరీ తోటి. సో అంటే మనకి ఏదైతే OnePlus Nord ఉందో సేమ్ అదే విధంగా సో అప్గ్రేడ్ వేరియంట్, అలాగే మనకి ఇది వచ్చేటప్పటికే ఛార్జింగ్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ మోస్ట్లీ అదే ప్రైస్ సెగ్మెంట్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇండియన్ అండ్ యూరోపియన్ మార్కెట్లో అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. నెక్స్ట్ రూపంలో మనకి యాపిల్ నుంచి ఈ రోజు రాత్రి 10:30కి మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా యాపిల్ ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేయబోతుంది. యాక్చువల్గా వీళ్ళ లైనప్ అయినటువంటి మ్యాక్ సిరీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మ్యాక్బుక్ ఎయిర్ కావచ్చు, ప్రో కావచ్చు, ఐమ్యాక్స్ కావచ్చు, మ్యాక్ మినీస్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళ ఓన్ చిప్ అయినటువంటి యాపిల్ సిలికాన్ బేస్డ్ చిప్ తోటి రీప్లేస్ చేయనున్నారు. ఇప్పటిదాకా మీరు చూసారన్నట్లయితే AMD అలాగే ఇంటెల్ ప్రాసెసర్స్ని ఎక్కువగా యూస్ చేస్తుంటారు. ఈసారి వీళ్ళు ARM బేస్డ్ యాపిల్ సిలికాన్ బయానిక్ చిప్స్తో ఈ లైనప్ మొత్తాన్ని రీఫ్రెష్ అయితే చేయబోతున్నారు. ఎనీవే ఏం మ్యాజిక్ చేయబోతుందో, ఒకవేళ ఇవి కనుక సక్సెస్ అయింది అన్నట్లయితే ఇది ఒక పెద్ద మైల్ స్టోన్ అనొచ్చు యాపిల్కి. నెక్స్ట్ అప్పుడు మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో మనం ఈసారి షాపింగ్ కూడా చేయొచ్చు. ఎస్, మీరు వింటుంది నిజమే. సో ఇప్పటిదాకా ఎవరన్నా వాట్సాప్ బిజినెస్ అకౌంట్ని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే బిజినెస్లో కాలింగ్ బటన్ ఉంటుంది చూసారా, రెగ్యులర్గా మీరు ఫోన్ కాల్ ఎవరికైనా చేయాలనుకుంటే వాట్సాప్ కాల్లో కాల్ బటన్ వస్తుంది చూసారా, అక్కడ మనకి షాప్ సింబల్ అయితే కనపడుతూ ఉంటుంది. ఆ షాప్ సింబల్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ బ్రౌచర్ లేదా క్యాటలాగ్ ఏదైతే బిజినెస్ అకౌంట్లో మీరు పర్సనల్గా అప్లోడ్ చేస్తారో అది అక్కడ షో కాస్ట్ చేయడంతో పాటు హైపర్ లింక్స్ని జనరేట్ చేసేటువంటి ఫీచర్ని కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారంట. దీని సహాయంతో డైరెక్ట్గా మీ ప్రొడక్ట్స్ని మీరు వాట్సాప్లోనే సెల్ చేసుకోవచ్చు. ఈవెన్ వాళ్ళ అడ్రస్కి మీరు షిప్ చేయొచ్చు. ఎలాగో వాట్సాప్ పేమెంట్ ఉంది కాబట్టి సో పేమెంట్ ప్రాసెస్ కూడా లేదా మేబీ COD ద్వారా కూడా ఇవి ప్రాసెస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఒకప్పుడు జస్ట్ చాటింగ్ కోసం స్టార్ట్ అయినటువంటి ఈ మెసేజింగ్ యాప్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కామర్స్ వెబ్సైట్
శాటిలైట్గా కింద కూడా కన్వర్ట్ కాబోతుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి అనాలిటిక్స్ ప్రకారంగా బిజినెస్ అంటే వాట్సాప్ బిజినెస్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో 17.5 కోట్ల మంది ఉన్నారంట. సుమారుగా రోజుకు వచ్చేటప్పటికే 4 కోట్ల బిజినెస్ క్యాటలాగ్స్ని ఆల్రెడీ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అయితే చూస్తున్నారంట. సో ఆల్రెడీ ఈ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి మూవ్ చేద్దామని చెప్పి వాట్సాప్ అయితే చాలా స్ట్రిక్ట్గా ప్రయత్నిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ వాట్సాప్ బిజినెస్ ఐడియా? లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ అప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో రియల్మీ X3 సూపర్ జూమ్ ఎడిషన్ ఈ రెండింటికి సంబంధించినటువంటి అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ని అఫీషియల్గా రోల్అవుట్ చేయడం జరిగింది. సో రెగ్యులర్గా ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్తో పాటు వీళ్ళు వచ్చేటప్పటికి గేమ్ స్పేస్ని అలాగే నెట్వర్కింగ్ సిగ్నల్స్ ఏవైతే వీటిని కూడా ఇంప్రూవ్ చేస్తూ అలాగే సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా రియల్మీ X3 లేదా X3 సూపర్ జూమ్ ఎడిషన్ మొబైల్ ఫోన్స్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి యాపిల్ నుంచి యాపిల్కి సంబంధించినటువంటి హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చైనాలో ప్రముఖంగా చేస్తుంటారు. ఫాక్స్కాన్ ఒకటి, ఇంకోటి వచ్చేటప్పటికే పెగట్రాన్. సో దీంట్లో పెగట్రాన్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ని ఆపాలి అని చెప్పి యాపిల్ కొన్ని రోజులు అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే మనకి ఐఫోన్ 12 సిరీస్ చాలా డిమాండ్గా నడుస్తున్నాయి. సో ఈ టైంలో వీళ్ళకి సంబంధించినటువంటి జాబ్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి సో పెగట్రాన్ కూడా రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సో దీనికి కౌంటర్గా యాపిల్ చెప్పినటువంటి జవాబు ఏంటి అంటే సో దీంట్లో యాక్చువల్గా వీళ్ళకి ఉన్నటువంటి కాంట్రాక్ట్ పాలసీస్ని బేస్ చేసుకొని చూసారన్నట్లయితే దాంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దాంట్లో స్టూడెంట్స్ ఉన్నారంట. అండ్ వాళ్ళ చేత ఓవర్ టైంతో పాటు నైట్ షిఫ్ట్లో కూడా పనిచేస్తున్నారు అని చెప్పి ఒక సర్వే ద్వారా అంటే యాపిల్ ఇంటర్నల్గా కొన్ని సర్వేస్ అయితే చేస్తూ ఉంటాయి. అంటే లైక్ నార్మల్ ఎంప్లాయ్ లాగా దానిలో జాయిన్ అయ్యి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ రివైడ్ చేస్తూ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్లో బయటపడ్డాయి. ఇవి ఎంతవరకు ఏంటి నిజాలు అనేది కన్ఫర్మ్ చేసుకునేంత వరకు కూడా ప్రొడక్షన్ అయితే ఆపాలి అని చెప్పి యాపిల్ అయితే రిక్వెస్ట్ చేసింది. యాజ్ ఆఫ్ నౌ యాపిల్ దగ్గర కూడా ఎటువంటి ప్రూఫ్ లేదు. సో వీళ్ళైతే ఇలా అంటే చిన్నపిల్లల చేత వర్క్ చేయడం లేదా నైట్ షిఫ్ట్లో స్టూడెంట్స్ చేత వర్క్ చేపిస్తున్నారు అనేటువంటి దానిలో అయితే ప్రస్తుతం ఇది వచ్చేటప్పటికే షాంఘాయ్ అలాగే కుషాన్ అనేటువంటి 2 ఏరియాలలో ఉన్నటువంటి ప్లాంట్స్లోనే ఈ ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తున్నారంట. సో ఎనీవే కొన్ని రోజులు అయితే యాపిల్ ప్రొడక్షన్ అయితే ఆపమంది. సో చూద్దాం మరి ఈ ప్రాబ్లం త్వరగా సాల్వ్ అవ్వాలని కోరుకుందాం. ఇప్పుడు మనకు మైక్రోసాఫ్ట్ మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి Xbox S అలాగే Xbox X సిరీస్ 2 కూడా అఫీషియల్గా ఈ రోజు నుంచి మన ఇండియాలో సేల్లోకి అయితే రావడం జరిగింది. మేజర్ ఈకామర్స్ వెబ్సైట్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటుగా ఆఫ్లైన్ వెబ్సైట్స్లో కూడా మనకి ఇదైతే దొరకడం జరుగుతుంది. సో ఇందులో X సిరీస్ ఏదైతే ఉందో సుమారుగా 50,000 రూపాయలకి అలాగే Xbox X సిరీస్ ఏదైతే ఉందో 34,900 రూపాయలకి ఈ రోజు నుంచే సేల్లోకి వెళ్ళడం జరిగింది. ఒకవేళ మీరు కనుక వెయిట్ చేస్తున్నారు దీన్ని పర్చేజ్ చేయడానికి అనుకుంటున్నారంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నెక్స్ట్ ఇప్పుడు మనకి బిగ్ బాస్కెట్ నుంచి ఇప్పటిదాకా మనకి బిగ్ బాస్కెట్ అని అంటే కూరగాయలకి ఎక్కువగా ప్రసిద్ధి, గ్రోసరీ ఐటమ్స్ మనం ఎక్కువగా దీని ద్వారా ప్రొడక్షన్ అయితే చేస్తుంటాం. కానీ ఈ కంపెనీకి తెలియకుండా ఈ కంపెనీలో ఉన్నటువంటి మనలాంటి యూజర్ డేటా ఏదైతే ఉందో బ్లీచ్కి గురవడం జరిగిందంట. ఈ డేటాతోటి వీళ్ళు చైనాలో ఉన్నటువంటి కొన్ని సర్వర్స్లో కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్స్ అన్నిటిలో కొంతమంది యూజర్స్ షాపింగ్ కూడా చేసేసారంట. అప్రాక్సిమేట్లీ ఇప్పటిదాకా సుమారుగా $40,000 యొక్క బిజినెస్ జరిగిందని చెప్పి ఒక అంచనా ఉండడం అయితే జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 20 మిలియన్ యూజర్ల యొక్క డేటా, క్రెడిట్ కార్డ్ అలాగే క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ యూజర్ ఐడి, పాస్వర్డ్ కావచ్చు, జీమెయిల్ కావచ్చు, వాళ్ళ అడ్రసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చైనీస్కి సంబంధించినటువంటి సర్వర్స్కి రీచ్ అయినాయి అని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది అక్టోబర్ 14 జరిగిందంట. అక్టోబర్ 31వ తారీఖుకి ఆల్మోస్ట్ వీళ్ళకైతే తెలియటం జరిగింది డేటా బ్లీచ్ జరిగిందని చెప్పి. ఆ తర్వాత ఈవెన్ బిగ్ బాస్కెట్ కంపెనీ అఫీషియల్గా బెంగళూరులో ఒక కంప్లైంట్ అయితే లోడ్ చేశారు. కానీ దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ మాత్రం బెంగళూరు పోలీసులు అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరగలేదు. సో ఎనీవే ఆల్మోస్ట్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి బిగ్ బాస్కెట్ అయితే ఒక అఫీషియల్ నోట్ని అయితే రివీల్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కనుక బిగ్ బాస్కెట్లో ఏదైనా గ్రాసరీస్ని యూజ్ చేస్తున్నారంటే ఇమీడియట్గా మీ పాస్వర్డ్స్ అన్నిటిని చేంజ్ చేసుకోండి. అండ్ వీలైతే ఇట్లాంటి వాటిలో ఎక్కడ కూడా మీరు మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే సేవ్ చేయకండి. బియాండ్ సేఫ్ సైడ్. కూరగాయలు కొనడానికి పోతే డబ్బులు పోయినాయి అంటే కష్టమే కదండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి రెడ్మీ నోట్ 9 సిరీస్లో ముఖ్యంగా వీళ్ళు 5G మొబైల్ ఫోన్స్ని తీసుకొని రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా వింటూనే ఉన్నాం. ఇక దీనికి సంబంధించినటువంటి లీక్డ్ ప్రైస్ ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. ఈవెన్ వీళ్ళు 5Gలో కూడా ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కింద దీన్ని తీసుకొని రావాలన్న ఉద్దేశంతో దీన్ని చాలా తక్కువ ధరకే చైనాలో కోట్ చేసేటువంటి అవకాశం ఉందంట. దీంట్లో Redmi 9 బేస్ వేరియంట్ మేబీ నాకు తెలిసినంత వరకు 464 GB వేరియంట్ ఉండేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 800
సిరీస్ ప్రాసెసర్ని యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ దీని ప్రైస్ కూడా అప్రాక్సిమేట్లీ 999 వాన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే 11,200 రూపాయలకి మనకు దొరికే అవకాశం ఉందంట. ఇక రెడ్మీ నోట్ 9 ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సుమారుగా 1,500 యువాన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 16,800 రూపాయలకి దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇది వచ్చేటప్పటికి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 750G ప్రాసెసర్తో ఏదైతే డిసెంబర్ 1 నాడు ఒక ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్లోనే దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే ఇది ఒక మంచి ప్రైజింగ్, కానీ ఇదే ప్రైజింగ్లో మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తే ఇది రియల్లీ ఆసమ్ మొబైల్ ఫోన్. 1,00,000 రూపాయలకి యాపిల్ కంపెనీ 5G ఫోన్ లాంచ్ చేస్తే కేవలం 10,000 రూపాయల్లోనే 5G ఫోన్ని లాంచ్ చేసిన ఘనత వీళ్ళకే దక్కుతుంది. ఇక ఫైనల్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి నోకియా నుంచి నోకియా 8000 సిరీస్, ప్రీవియస్లీ ఓల్డ్ క్లాసిక్ సిరీస్ ఫోన్స్ ఏవైతున్నాయో వాటిని అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా నోకియా 800లో మనకి 4G వేరియంట్ ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ అతి త్వరలో మన ముందుకు రాబోతుందంట. దీంట్లో 3D కర్వ్డ్ డిజైన్ తోటి, అలాగే వాట్సాప్, ఫేస్బుక్తో పాటు మనకి వివో వైఫై కాలింగ్ సర్వీసెస్, అలాగే 4G ఇంటర్నెట్ ఏదైతే ఫీచర్డ్ ఫోన్ లాగా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 210 SoC చిప్సెట్, 2.8 ఇంచెస్కి సంబంధించినటువంటి LCD డిస్ప్లే, 512 MB ర్యామ్, అలాగే 4GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు 128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని కూడా మనం ఇందులో మెమరీ కార్డ్ సహాయంతో ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్ సపోర్ట్, అలాగే 1500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటుగా 2 మెగాపిక్సెల్ కెమెరాతో మనకి ఇది రావటం మరొక విశేషం. సో ఓవరాల్గా ఇది ఒక 5G ఫ్యూచర్ ఫోన్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీని ప్రైజింగ్ సెగ్మెంట్ కూడా సుమారుగా 4,000 నుంచి 5,000 రూపాయల బడ్జెట్లో తెచ్చేటువంటి అవకాశం ఉందంట. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.